ఇన్ని రిక్వెస్ట్‌లు వస్తాయని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మానిక్యూర్ వీడియో పెట్టినప్పుడు పెడిక్యూర్ కూడా ఎలా చేసుకుంటారో ఒకసారి చూపించండి అని అడిగారు. హియర్ యూ గో. ఫస్ట్ స్టెప్ సోకింగ్. వార్మ్ వాటర్ తీసుకొని అందులోకి కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బాడీ వాష్ వేస్తున్నాను. బాడీ వాష్ లేకపోతే షాంపూ వేయొచ్చు. 15-20 మినిట్స్ ఫీట్ బకెట్లో పెట్టేసుకొని మంచిగా సోక్ చేయాలి. ఆ తర్వాత నెయిల్ కటింగ్. నాకు చాలా హార్డ్గా ఉంటాయి నెయిల్స్. వాటిని కట్ చేసుకోవడానికి డెఫినెట్లీ సోక్ చేయాల్సింది. అండ్ దెన్ ఫీట్ మీద ఉన్న పీచ్ ఫజ్ని రిమూవ్ చేస్తున్నాను రేజర్ యూస్ చేసి. ఆ తర్వాత స్క్రబ్బింగ్ కోసం అని నేను ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, దాన్ని మిక్సీకి పట్టి అందులోకి 1 స్పూన్ కాఫీ పౌడర్ అండ్ కొంచెం టొమాటో జ్యూస్ వేసి అందులోకి వాటర్ వేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. దీన్ని మనం ఫీట్కి బాగా స్క్రబ్ చేసుకోవాలి. అలా వాటర్లో పెట్టే స్క్రబ్ చేసుకోవచ్చు. ఫీట్లో మీకు మంచిగా రిజల్ట్స్ తెలుస్తాయి అప్పటికే. ఆ తర్వాత వాష్ చేసుకోవడమే. ఆ తర్వాత ఫీట్ మాయిశ్చరైజింగ్గా ఉండడం కోసం నేను ఇక్కడ పెరుగు వాడుతున్నాను. పెరుగును బాగా అప్లై చేసి తర్వాత వాటర్లో ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేస్తున్నాను లెగ్స్ని. ఈ స్టెప్ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత మీకు మంచి డిఫరెన్స్ తెలుస్తుంది. ఫీట్ మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా థిక్ బాడీ లోషన్ కానీ మాయిశ్చరైజర్ కానీ తీసుకొని ఫీట్కి అప్లై చేసి మీకు నచ్చిన నెయిల్ పాలిష్ పెట్టేసుకోవడమే. ఈ విధంగా మీరు మంత్లీ వన్స్ ఇంట్లో పెడిక్యూర్ చేసుకోవచ్చు వెరీ ఈజీగా. పెడిక్యూర్ రిజల్ట్స్ ఇవి. మరి మీరు కూడా ట్రై చేస్తారా?